మన రాష్ట్రంలోనే దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇట్లాంటి వింతపోకళ్ళు లేవు కదా. ఎక్కడో ఒక దగ్గర అందరికీ ఆమోదయోగ్యమైన ప్లేస్ లో క్యాపిటల్ అనేది పెట్టడం జరిగింది. క్యాపిటల్ అంటేనే అభివృద్ధి కాదు కదా. క్యాపిటల్ తో పాటు మిగిలిన ప్రాంతాలను అభివృద్ధి చేయడం అనేది ప్రభుత్వ యొక్క విధానాలు ఉండాలి. క్యాపిటల్ ఉంటేనే అభివృద్ధి అవుద్ది అనేది చాలా తప్పు అభిప్రాయం. క్యాపిటల్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రకృతి వనరులు ఎలా ఉపయోగించుకోవాలి, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి వనరులు ఏ రకంగా ఉపాధి అవకాశాలుగా మలుచుకోవాలనేది ప్రభుత్వ విధానం ఉండాలి. అంతేగాని క్యాపిటల్ ఇక్కడ ఉంటే ఇక్కడ అభివృద్ధి అంటే మరి మిగిలిన ప్రాంతం అభివృద్ధి కావద్దా? అంతే కదా. క్యాపిటల్ అనేది ఒక పరిపాలనా సౌలభ్యం కోసం పెట్టుకునేది క్యాపిటల్. దాని చుట్టుపక్కల ఖచ్చితంగా అభివృద్ధి అనేది ఉంటుంది. బట్ దానికి అదనంగా ఏ ప్రాంతంలో ఏ వనరులు ఉన్నాయి, ఏ ప్రకృతి వనరులు ఉన్నాయి, ఏ మానవ వనరులు ఉన్నాయి, వాటిని అనుసంధానం చేసుకుని ఆ ప్రాంతానికి తగినటువంటి ఉపాధి కల్పన కల్పిస్తే ఆ ప్రాంతం యొక్క యువతకి ఉపాధి అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఈ 3 క్యాపిటల్స్ 30 క్యాపిటల్స్ అనేది ప్రపంచవ్యాప్తంగానే విఫల ప్రయోగం. క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా సెంట్రల్ పాయింట్, ఫోకల్ పాయింట్, అడ్మినిస్ట్రేటివ్ పర్పస్.